చూసారుగా ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది. గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని ఇలా ఎడిట్ చేయండి. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే పక్కా డిస్లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. హాయ్, kinemaster అప్లికేషన్ ఓపెన్ చేసి 9:6 రేషియోలో సెలెక్ట్ చేసుకోండి. వీడియోపై ట్యాప్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ పక్కనే ఉన్న కలర్ ఫిల్టర్స్ నొక్కేసి కిందికి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కనపడుతుంది కదా, బ్లూ పైన ఉన్న గ్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ దానిపైన ట్యాప్ చేయండి. చేసి కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. కలర్ అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేసి ఇక్కడ బ్రైట్నెస్ కొద్దిగా తగ్గించండి. తగ్గించి పక్కనే ఉన్నదాన్ని మొత్తం టోటల్గా పెంచేయండి. మళ్ళీ పక్కన ఉన్నదాన్ని కొద్దిగా తగ్గించండి. గ్రీన్ అయింది కదా, గ్రీన్ అయ్యేటట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. స్కై మొత్తం గ్రీన్ అయిపోవాలి. చూసారు కదా, గ్రీన్ అయిపోయింది మొత్తం టోటల్గా. ఇప్పుడు మళ్ళీ కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా చూసుకోండి. కింద బ్లాక్ అసలు గ్రీన్ కనపడకుండా మొత్తం బ్లాక్ అయ్యేటట్లు చూసుకోవాలి. అయింది కదా, ఇప్పుడు మొత్తం గ్రీన్ అయిపోయింది స్కై మొత్తం. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి గ్యాలరీలోకి. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అవుతుంది వీడియో. అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ లాగా మళ్ళీ 9:6 రేషియో సెలెక్ట్ చేసుకొని మీడియాపై ట్యాప్ చేసి ఇప్పుడు మీరు ఆ స్కై ప్లేస్లో ఏదైతే ఫొటోస్ రావాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ని మీరు క్లిక్ చేసుకోండి. నేను ఈ ఫొటోస్ని అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయండి. కొద్దిగా చేసిన తర్వాత మీడియాపై ట్యాప్ చేసి ఇప్పుడు మీరు ఇందాక ఎక్స్పోర్ట్ చేశారు కదా ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సినంతలో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేశారు కదా, ఇప్పుడు వీడియోపై ట్యాప్ చేసి ఇప్పుడు పైన ఉన్న ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు వీడియో పైన ట్యాప్ చేసి కింద క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. చేసి ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. చూసారు కదా, ఫోటో వచ్చేసింది. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ మొత్తం యాక్టివేట్ అయిపోయింది, ఫోటో రూపంలో వచ్చింది కదా. ఇదే మన గ్రీన్ స్క్రీన్ వీడియో. ఇలా మీరు మరెన్నో వీడియోస్ని కూడా మీరు చేసుకోవచ్చు. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఓకేనా. సెట్ అయిపోయింది గ్రీన్ స్క్రీన్ అనేది. ఇప్పుడు మీరు ఏదైనా సాంగ్ పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు. నేను పెట్టి చూపిస్తాను, ఒక సాంగ్ చూడండి. మీకు కావాల్సిన సాంగ్ మీరు పెట్టుకోవచ్చు. పెట్టాను చూడండి. ఇక్కడ కట్ చేయండి. ఇక్కడ కింద ట్రిమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ట్రిమ్ అనే ఆప్షన్పై ప్రెస్ చేసి ట్రిమ్ టు రైట్ అనే నొక్కండి. రైట్ సైడ్ కట్ అయిపోతుంది. చూసారు కదా, వచ్చేసింది. ఇక ఇప్పుడు ఇలా వస్తుంది ఫోటో చూడండి. గ్రీన్ స్క్రీన్ ఇక సాంగ్ని యాడ్ చేసినాం. ఇంతే, గ్రీన్ స్క్రీన్ ఓకే అయిపోయింది. ఇది మన వీడియో. ఇలాంటి వీడియోస్ని మీరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.